అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం శ్రీకృష్ణదేవరాయల కోట చారిత్రాత్మక కోటపై జెండా ఎగరేసేది ఎవరన్నది హాట్ టాపిక్గా మారింది. పెనుగొండ నియోజకవర్గం ఎన్నికల బరిలో తొలిసారి ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఇద్దరు మహిళలు పోటీ పడుతున్నారు. ఒకరేమో ప్రస్తుత మంత్రి, మరొకరేమో తొలిసారి బరిలోకి దిగుతున్నారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. ఒకరు స్థానికులు, మరొకరు స్థానికేతరులు. బలాబలాలు, బలహీనతలు, అసంతృప్తులు వెరసి ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపనున్నాయి. అభ్యర్థుల ఎంపికతో ప్రచార వ్యూహంలో అడుగులు వేస్తున్న పెనుగొండలో అసలు గెలిపేవరిది? శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గానికి చారిత్రక రాజకీయ నేపథ్యం ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సంచలన రాజకీయాలకు పెనుకొండ కేంద్ర బిందువు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి హేమీలు ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. పెనుకొండ నియోజకవర్గ పరిధిలో పెనుకొండ, సోమందేపల్లి, గోరెంట్ల, రొద్దం, పరిగి మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,33,687 మంది కాగా అందులో పురుషులు 1,17,311 మంది ఉన్నారు. మహిళల ఓటర్లకొచ్చేసరికి 1,16,373 మంది ఉన్నారు. అయితే గతంలో పెనుకొండ నియోజకవర్గ ఉప ఎన్నికలలో మహిళా ఎమ్మెల్యేగా పరిటాల సునీత ఇక్కడి నుంచి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత బీకే పార్థసారథి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర విభజన, జిల్లాల విభజన, కియా కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుతో పెనుకొండ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయి. అనేక అనుబంధ సంస్థలు రావడంతో భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో పాటుగా ఉమ్మడి జిల్లాలో ఉపాధి అవకాశాలు, ఆర్థిక వృద్ధి వేగం పుంజుకుంది. అయితే పెనుకొండ నియోజకవర్గం ప్రస్తుతం ఎమ్మెల్యేగా వైసీపీ మాలగుండ్ల శంకర్ నారాయణ ప్రస్తుత ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా పోటీ చేస్తున్నారు. పెనుకొండ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మంత్రి ఉషాశ్రీ చరణ్, టీడీపీ అభ్యర్థిగా సవితమ్మ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇద్దరు మహిళా అభ్యర్థులు. ఇద్దరు కూడా కుర్వ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కావటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. టీడీపీ అభ్యర్థి సవితమ్మ స్థానికురాలు కావటం, అలాగే వైసీపీ అభ్యర్థి ఉషాశ్రీ చరణ్ స్థానికేతరాలు కావటంతో ఎన్నికల్లో టీడీపీకి కలిసి వచ్చే అంశం ఉంది. అయితే తెలుగుదేశం అభ్యర్థి సవితమ్మకు పార్టీలో అసమ్మతి సెగ తగులుతోంది. పార్టీలో నేతలను కలుపుకొని పోకపోవటం, అలాగే నేతలకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం, సొంత నిర్ణయాలు తీసుకోవటం, అంతా ఏకపక్షంగా సాగాలనే ధోరణి పార్టీలో విమర్శలు. అలాగే అసమ్మతి, అసంతృప్తికి కారణాలుగా పార్టీలో చర్చ జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు విజయం కోసం అందరినీ కలుపుకొని పోవాలని పదే పదే చెబుతున్నా టికెట్ ప్రకటించగానే ఎమ్మెల్యేగా విజయం సాధించామనే రీతిలో వ్యవహార శైలి ఉంటుందంటూ అసమ్మతి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇప్పటికే అసమ్మతిని చల్లార్చేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తూ ఉండటంతో అన్ని పరిస్థితులు కూడా సర్దుకుంటాయని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి ఉషాశ్రీ చరణ్ పెనుకొండ నియోజకవర్గంలో ప్రచారంతో పాటు స్థానిక నేతల మద్దతు కోరుతూ పరిచయ కార్యక్రమం పెట్టారు. గత ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థి మాలగుంట్ల శంకర్ నారాయణ స్థానికేతరుడని టీడీపీ ప్రచారం చేసిన విజయం సాధించారని స్థానిక నేతలు చెబుతున్నారు. ఇక ఎన్నికల్లో అనేక అంశాలు ప్రభావం చూపుతాయని, ప్రజల నాడికి అనుగుణంగా పనిచేసే వారికి విజయం చేరువ అవుతుందని అంటున్నారు. ఇద్దరు మహిళలు, ఒకే సామాజిక వర్గం. మరి పెనుకొండ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారో, ఏ పార్టీ జెండా ఎగురుతుందో వేచి చూడాల్సిందే.